హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మేము సూపర్ టేస్టీ అండ్ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ సూజీ శాండ్విచ్ చేస్తున్నాము. అది కూడా అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక కప్పు సూజీ రవ్వ ఉంటే చాలు, ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. పిల్లలకి బాక్స్లో ఇది పెట్టారంటే అస్సలు మిగల్చకుండా ఇష్టంగా ఖాళీ చేసేస్తారు. ఈ సుజీ శాండ్విచ్నే రకరకాల స్టఫింగ్తో చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చేసేదైతే హెల్తీ అండ్ సింపుల్గా వెజిటేబుల్ శాండ్విచ్ చేస్తున్నాము. ఎప్పుడు మనం సుజీ రవ్వతో చేసుకునే ఉప్మా, కేసరి, పాయసం లాంటివే కాకుండా ఇలా ఒక చిన్న ఐడియాతో శాండ్విచ్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా హెల్తీగా మనకు నచ్చిన శాండ్విచ్ రెసిపీని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ఆస్వాదించండి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు సుజీ రవ్వ, అరకప్పు పెరుగు వేసి ఈ రవ్వలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకుంటూ కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వదిలేయాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్లో కొన్ని వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టి ఎక్కడా కూడా ఎయిర్ అనేది పోకుండా కవర్ చేసేసి వాటర్ని ప్రీహీట్ చేసుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాలకే రవ్వ అంతా కూడా వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని టైట్గా అయింది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే టెక్స్చర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు చిన్న బౌల్స్ తీసుకొని వీటికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని బ్యాటర్ని బౌల్స్లో వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి ఫుల్గా కాకుండా ఈ మాత్రం వేసుకుంటే స్టీమ్ అయ్యాక ఇంకాస్త పొంగి క్రాక్స్ రాకుండా స్మూత్గా వస్తుంది. చివరిగా వీటిని ఇలా ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఒక 15 మినిట్స్కి ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి చూడండి. ఇప్పుడు వీటిని బయటికి తీసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోగా శాండ్విచ్లోకి స్టఫింగ్ తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగిన క్యాప్సికము, బీన్స్ వేసి ఇలా వెజ్జీస్ అన్నింటినీ కూడా కలుపుకుంటూ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వెజ్జీస్ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా పసుపు, ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ముందుగా బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న ఆలు వేసి గరిటెతో ఇలా బాగా సపరేట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బాగా ఈ మసాలాలన్నీ కూడా ఆలుకు పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసి మంచి అరోమా వచ్చే విధంగా కాసేపు అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టఫింగ్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. మరోవైపు చల్లారిన సూజీ కప్స్ని తీసుకొని ఎడ్జెస్లో ఇలా చూపించిన విధంగా అనుకొని డిమౌల్డ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా డిమౌల్డ్ చేసి ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసాను. ఇప్పుడు వీటిని సెంటర్లోకి చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఒకదానిపైన తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టి మరో హాఫ్ పార్ట్తో క్లోజ్ చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో రిమైనింగ్ 2 కూడా అరేంజ్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసి హీట్ అయ్యాక తయారు చేసుకున్న శాండ్విచ్లని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల వీటి టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లు సర్వ్ చేసాం. వీటిని టమాటో కెచప్తో కానీ లేదా మయోనీస్తో కానీ లేదా ఇలా ప్లెయిన్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. సూపర్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇవి. చూసారు కదండి, ఎంతో కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఈ విధంగా శాండ్విచ్ని ఇంట్లోనే ట్రై చేసి ఒకసారి టేస్ట్ చూడండి. మరోసారి మీరు బయట కాలేజ్ క్యాంటీన్స్లో శాండ్విచ్ని ఆర్డర్ చేయరు. ఈ శాండ్విచ్ రెసిపీని చాలా రకాలుగా చేసుకోవచ్చు, కానీ మనం చేసింది అయితే వెజ్ స్టఫింగ్ అండి. ఈసారి నాన్ వెజ్లో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో అవన్నీ కూడా మీకోసం చేసి చూపిస్తాము. మరి ఇంత టేస్టీ అయిన ఈ వెజ్ శాండ్విచ్ రెసిపీని ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఈ టేస్టీ అండ్ యమ్మీ శాండ్విచ్ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి, నాలో బోలెడు నదులున్నాయి కానీ నీళ్లు మాత్రం లేవు. ఎన్నో దారులు కనిపిస్తాయి కానీ ఏ వాహనము వెళ్ళలేదు. అన్ని దేశాలు ఉన్నాయి కానీ భూమిని కాను. మరి నేనెవరినై ఉంటాను? ప్రపంచ పటాన్ని అంటే వరల్డ్ మ్యాప్ని. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.